అయితే 10 hours స్టడీ సెషన్ చేస్తున్నాం అనమాట. దానికంటే ముందు టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్కి వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుంది. బాలాజీ టెంపుల్ వెళ్ళాక ఈరోజు వెళ్ళాలి. దట్ టు ఇలాంటి హెక్టిక్ షెడ్యూల్స్ లో మధ్యలో అలా టెంపుల్కి వెళ్తే చాలా రిలీఫ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఎస్, దాని తర్వాత మనం వచ్చేసి 10 hours స్టడీ సెషన్ చేద్దాము. దానికి షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టు డూ లిస్ట్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఫర్ 10 hours, ఎన్ని అవర్స్ అయినా మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, టు డూ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఈరోజు చెప్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను షా బ్లాగ్స్ కి సపరేట్ ఐడి క్రియేట్ చేసే ఫర్ ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇంకో ఐడి ఉంది, మీ అందరికీ తెలుసు, ఇంపాక్ట్ యూపీఎస్సీ. దట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు యూపీఎస్సీ అనమాట. అదర్ దెన్ స్టడీస్, అంటే స్టడీ కూడా ఇంక్లూడెడ్, కాకపోతే దాంతో పాటు నా డే అప్డేట్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యేలాగా షా బ్లాగ్స్ క్రియేట్ చేశాను అనమాట. లైక్ డైలీ అప్డేట్స్, మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో ఒకవేళ మీరు అది ఫాలో చేయకపోతే కింద లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఓన్లీ రిలేటెడ్ టు యూపీఎస్సీ, దానికి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తే అది ఫాలో అవ్వండి. రెండు ఫాలో అవ్వాలంటే రెండు క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో లింక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్, చెక్ ఇట్ అవుట్. ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసి తపస్య ముత్యం గారు అండ్ ఆల్సో వర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఓకే, ఐమ్ బ్యాక్ ఫ్రమ్ ది టెంపుల్. సో వితౌట్ ఎనీ డిలే మనం స్టార్ట్ చేసేద్దాము. ద థింగ్ ఈజ్, ఎనీ షెడ్యూల్ అంటే మీరు ఎన్ని అవర్స్ ప్రిపేర్ చేసుకున్న రొటీన్లో ఒక 4 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవి లేకుండా మనం ఏ షెడ్యూల్ కంప్లీట్ చేయలేము. అండ్ ది నెంబర్ 1 థింగ్ ఈజ్ దట్ టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ అనేది పక్కా మీ దగ్గర ఉండాలి. టు డూ లిస్ట్ అనేది ఇలాంటి బుక్సే ఉండని అవసరం లేదు. ఎనీ వైట్ పేపర్ లేకపోతే ఏదైనా సపరేట్ బుక్ పెట్టుకొని అలా టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ టు డూ లిస్ట్లో కూడా షార్ట్ టర్మ్ ప్లాన్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం రాసుకుంటుంది అనమాట, అంటే ఈరోజు రాసుకుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఏంటంటే ఇలా కంప్లీట్ చేసుకోని ఎన్ని డేస్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నీట్గా ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది నెంబర్ 1 థింగ్. అండ్ నెంబర్ 2 ఇస్ ప్రాపర్ రిసోర్స్. అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతా అనుకుంటున్నారో దానికి ఒకటే ప్రాపర్ రిసోర్స్, ఒకటి కానీ 2 కానీ 2, అంతకంటే ఎక్కువ ఏ రిసోర్స్ మీరు యూజ్ చేయని అవసరం లేదు. ఎనీ 2 ప్రాపర్ రిసోర్సెస్ విత్ క్వాలిటీ నోట్స్. అండ్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫ్లాష్ కార్డ్స్ అదైనా ఓకే. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ గూగుల్. ఇవి ఉంటే మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ నెంబర్ 3 ఇస్ ద టైమర్. బేసిక్లీ నేను ఈ టైమర్ కొంచెం ఈ మధ్యలో తక్కువ యూజ్ చేస్తున్నా. మామూలుగా ఏం చేస్తున్నా అంటే మొత్తం డిజిటల్ టైమర్స్ యూజ్ చేస్తున్నా అనమాట. లాస్ట్ టైం మీకు వ్లాగ్లో చెప్పినట్టు నేను కొన్ని యాప్స్ ఫాలో అవుతా అని చెప్పినా కదా, ఒక్క నిమిషం, ఐ విల్ బి షోయింగ్ యూ. ఇది పొమడోరో యాప్. ఇది ఎలా ఉంటుందంటే మనం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా. ఇవన్నీ అయిపోయినాయి కదా. సో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనం ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మనం టైమర్ ఆన్ చేసినామంటే ఎన్ని అవర్స్ చదువుకుంటామో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ సెషన్ అని చెప్తాము. ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు స్టార్ట్ అయిపోతుంది అనమాట టైమర్. మళ్ళీ మనకి ఎప్పుడు బ్రేక్ కావాలో అప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు పాస్ చేసుకొని. సో ఇక్కడ మనం ఎన్ని అవర్స్ చదువుకున్నాం చూడండి. నిన్న నేను ఇన్ని అవర్స్ చదువుకున్నా అని చెప్పేసి ఇక్కడ నీట్గా మెన్షన్ అయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఇది కరెంట్ అఫైర్స్ అండ్ దెన్ ఇది పాలిటీ, అలా ప్రిపేర్ చేసుకుంటే మనం ఇక్కడ నీట్గా ఒకటంతా ప్రిపేర్ అయి ఉంటుంది. అండ్ మనకు కూడా తెలుస్తుంది దట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినా ఇన్ని అవర్స్ ప్రిపేర్ చేసుకున్నామని. సో దట్స్ అబౌట్ ది టైమర్. అండ్ ఇది 3rd థింగ్. అండ్ ది లాస్ట్ థింగ్ ఈజ్ దట్ ఒక వాటర్ బాటిల్. ఎస్, వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. డీహైడ్రేషన్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటర్ అనేది ఎవ్రీ డే ఒక 2 liters అయితే తాగాలి. సో దీస్ ఆర్ ది 4 essential items you need to have before starting any schedule or strategy. ఇప్పుడు నేను 10 hours స్టడీ రొటీన్ కానీ లేకపోతే 12 hours కానీ లేకపోతే 6 hours కానీ అబోవ్ 6 hours స్టడీ రొటీన్స్ అనేది ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను. జనరల్లీ ఏంటంటే ముందు రోజే మనం ప్రెప్ చేసుకొని ఉండాలన్నమాట. ఈరోజు ఏం చదువుతున్నాం అని చెప్పేసి నీట్గా ఒక ప్లానింగ్ చేసుకుంటే ఈరోజు మనకి క్లియర్ కట్గా ఏం చేయాలనేది ఒక ఐడియా అనేది ఉండడం వల్ల మనం
విజన్‌తో లేస్తాము అండ్ ఆ విజన్‌తో స్టార్ట్ చేస్తాము. సో, ది ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వి షుడ్ వేకప్ ఎర్లీ. ఎందుకంటే 4కి అని కాదు. జనరల్‌గా 4కి లేస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే అట్‌లీస్ట్ 6-7 మధ్యలోనైనా లేవాలి. మనం మార్నింగ్ లేవడం వల్ల ఏంటంటే మన పనులన్నీ చాలా క్విక్‌గా అయిపోతదనమాట. అంటే ఎవ్వరు లేవకముందే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ మన పనులన్నీ అంటే మన స్టడీ టాస్క్‌లన్నీ తొందర అయిపోతాయన్నమాట. సో, అదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ రొటీన్స్‌లో. అండ్ వేకింగ్ అప్ ఎర్లీ అసలు ఎందుకు లేవాలని చెప్పేసి కూడా మనకి నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రెప్ చేసుకోవడం అంటే అదే అనమాట. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మనము లేవలేము అండ్ ఓకేలే సరేలే కాసేపు అయినాక లేద్దాంలే అని చెప్పేసి అనిపిస్తది. థింక్ వై ఆర్ వేకింగ్ అప్ అండ్ ఆల్సో థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ మీ గోల్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనేది కూడా థింక్ చేయండి. మనం ఇదంతా ప్రెప్ చేసుకోవడం అండ్ థింక్ చేసుకోవడం వల్ల మనం లేవడానికి కూడా ఏం ప్రొకాస్టినేట్ చేయమనమాట. ప్రొకాస్టినేట్ అంటే మనమేం బద్ధకించి లేకపోతే తర్వాత చేద్దాము 2 అవర్స్ తర్వాత అట్లా డిలే చేయము వర్క్స్ అని. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే వేకప్ ఎర్లీ అండ్ సెకండ్ థింగ్ ఏందంటే క్లీన్ యువర్ డెస్క్. మన డెస్క్ అనేది ఎప్పుడైనా నీట్‌గా ఉండాలి. వైల్ స్టడీయింగ్ మన ఎన్వైర్న్మెంట్ అంతా నీట్‌గా ఉంటేనే మనకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవనమాట. వెన్ యువర్ డెస్క్ ఈస్ మెస్సీ మన మైండ్ కూడా అంతే మెస్సీగా ఉంటది. సో, ఆ తర్వాత చేయాల్సింది ఏందంటే కీప్ యువర్ ఫోన్ అవే. అంటే మీ ఫోన్స్ ఫస్ట్ ఒక 6-9 ఫర్ ఎగ్జాంపుల్ 6కి స్టడీ సెషన్ స్టార్ట్ చేస్తే 6-9 అనేది మీ ఫోన్ మీ పక్కన పెట్టుకోకండి. ఎందుకంటే అది ఉండడం వల్ల ఫుల్ ఎనర్జీ దానికే రిసీవ్ చేసుకుంటది. అంటే అందులో రీల్స్ చూడడము, షార్ట్స్ చూడడము, లాంగ్ వీడియోస్ ఇవన్నీ ఫుల్ ఎనర్జీ డ్రైన్ చేస్తాయన్నమాట. సో, 6-9 ఫస్ట్ స్టడీ అవర్ అనేది అస్సలు ఫోన్ ముట్టుకోవద్దు మీరు. కొంచెం దూరం పెట్టుకుంటే బెస్ట్. సో, ఈ 6-9లో కూడా మీరేం చేస్తారంటే పోమోడోరో టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. అంటే 1 అవర్ చదువుకొని ఒక 10 మినిట్స్ బ్రేక్. మళ్ళా 1 అవర్ చదువుకొని ఇంకో 10 మినిట్స్ బ్రేక్. అలా 6-9లో ఒక 3 స్టడీ అవర్స్ చేసుకుంటే 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. ఓ 3½ అవర్స్‌లో మనకి 3 స్టడీ సెషన్స్ అంటే 3 అవర్స్ స్టడీ సెషన్స్ అనేది అయిపోతదనమాట. ఫస్ట్ సెషన్ అంటే 6-9 AM ఫస్ట్ సెషన్‌కి మీరెప్పుడన్నా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మైండ్ చాలా ఫ్రెష్ ఉంటది. సో దట్ మనం ఏం చదివినా గానీ చాలా నీట్‌గా అర్థమైతదనమాట. మనకొక ఫేమస్ కోట్ ఉంటది. ఏంటంటే ఈటింగ్ ఏ ఫ్రాగ్ అని చెప్పేసి. ఈటింగ్ ఏ ఫ్రాగ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ కోట్. దాని మీనింగ్ ఏందంటే యూ షుడ్ టాకిల్ యువర్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ అని చెప్పేసి ఆ కోట్‌కి ఒక మీనింగ్. సో, ఎప్పుడైనా సరే మీకు ఏదైతే టఫ్ టాస్క్ ఉంటది అంటే టఫ్ సబ్జెక్ట్ ఉంటదో అది మీరు ఒక 3 అవర్స్‌లో కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ యూ విల్ బి రిలాక్స్. ఇంకా తర్వాత మీరు మంచిగా ఈజీ సబ్జెక్ట్స్‌తోని ఎంజాయ్ చేస్తూ చదవగలుగుతారనమాట నెక్స్ట్ అంతా. ఎందుకంటే వన్స్ మనము ఒక మార్నింగ్ సెషన్ అయిపోయినాక మనం తీసుకునే ఫుడ్ వల్ల కొంచెం కొంచెం ఎనర్జీ అనేది మన డైజెషన్‌కే తీసుకుంటది. సో, కొన్నిసార్లు మనం లెథార్జిక్‌గా ఫీల్ అవ్వడము, లేకపోతే డ్రౌజినెస్‌గా ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ రానికి ఫస్ట్ సెషన్ అనేది ఎప్పుడన్నా ప్రొడక్టివ్‌గా అండ్ ఆల్సో స్టార్ట్ విత్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. అండ్ దెన్ 9-9:30 లేకపోతే 10 మధ్యలో మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి. అంటే ముందు మనం బ్రేక్‌ఫాస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల కూడా మనకి ఆ స్లీపీనెస్ అనేది, డ్రౌజినెస్ అనేది ఉంటదనమాట. సో, ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే మీరు హాట్ లెమన్ వాటర్ గానీ, జీరా వాటర్ గానీ, లేకపోతే సోక్డ్ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తిని కాసేపు చదువుకొని అండ్ దెన్ మంచి బ్రేక్‌ఫాస్ట్ చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఎక్కువ కార్బ్స్ తీసుకోవద్దు. దానివల్ల కూడా మనకి నిద్ర రావడం అలాంటియన్నీ జరుగుతాయి. రాదర్ దెన్ టేక్ ప్రోటీన్ వైస్ అంటే ఎగ్స్ లేకపోతే ఓట్ మీల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎనర్జీ ఎక్కువ ఎక్కడ తీసుకోకుండా ఇండైజెషన్ అలాంటివి తీసుకోకుండా మనము ఆ డ్రౌజినెస్ కూడా లేకుండా నెక్స్ట్ సెషన్ కూడా చాలా ప్రొడక్టివ్‌గా చేయగలుగుతాం అనమాట. సో, 10-1 వరకి ఇంకో సెషన్ చేయాలి విత్ సేమ్ ప్రొడక్టివ్ టైమర్స్ అనమాట. లైక్ పోమోడోరో టైమర్స్ 1 అవర్ స్టడీ 10 మినిట్స్ బ్రేక్, 1 అవర్ స్టడీ 10 మినిట్స్ బ్రేక్, 1 అవర్ స్టడీ 10 మినిట్స్ బ్రేక్ ఇలా తీసుకుంటే మనకి 10-1:30 వరకి ఇలా అయిపోతదనమాట. అండ్ దెన్ 1:30కి మనకి లంచ్ చేసేటప్పుడు 1 టేక్ సాలిడ్ బ్రేక్ తీసుకోండి అండ్ తినండి, మంచిగా తినండి. సో, అండ్ దెన్ కాసేపు ఎలా అంటే నాప్స్ తీసుకోండి. మీరెలా అంటే కంప్లీట్ స్లీప్ నాప్స్ తీసుకోవద్దు. జస్ట్ పడుకొని రిలాక్స్ అవ్వండి కాసేపు కళ్ళు మూసుకొని. అలా ఒక 10 మినిట్స్ అలా చేసినాక మీ ఇష్టం ఇంకా అప్పుడు ఆ 1 అవర్‌లో స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ లేకపోతే మదర్‌తో మాట్లాడడము, లేకపోతే ఏదో ఒకటి మూవీ చూడడం, ఏదో ఒకటి కొంచెం రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేయండి టిల్ 2. అండ్ 2 తర్వాత మళ్ళీ మన థర్డ్ సెషన్ స్టార్ట్ అయితది. సెకండ్ సెషన్‌లో మీరేం చేయాలంటే మేక్ ఏ నోట్స్ చేయడము, లేకపోతే ముందు రోజువి యాక్టివ్ రీకాల్ మెథడ్స్ అంటే ఏంటంటే
రీకాల్ చేసుకోవడం అనమాట. అంటే మనం చదివింది రీకాల్ చేసుకోవడం. ఎలా అంటే బుక్స్ క్లోజ్ చేసుకొని అసలైతే ఏమైతే చదువుకున్నారో అవన్నీ మీ మైండ్‌లో రీకాల్ చేసుకోవడం. చిన్నప్పుడు మనం చదువుతూ ఉంటాం కదా! బుక్స్ క్లోజ్ చేసి ఏం చదివినామో అది గుర్తు తెచ్చుకోవడానికి దట్ ఈస్ నోన్ యాస్ యాక్టివ్ రీకాల్. రీకాల్ అంటే మనం రిట్రీవింగ్ ది ఇన్ఫర్మేషన్. దీనివల్ల ఏంటంటే మన మెమొరీ అనేది ఎంత ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తది. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ టు స్ట్రెంథెన్ అవర్ మెమొరీ అనమాట. సో, ఆ మెథడ్ ఫాలో అవ్వండి. సెకండ్ సెషన్‌లో ముందు చేసినయి అన్నీ రివిజన్ చేసుకుంటూ, అండ్ దెన్ మీకింకా నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే అలా చేసుకుంటూ ఆ సెషన్ కంప్లీట్ చేసుకోండి సెకండ్ సెషన్. అండ్ దెన్ థర్డ్ సెషన్ ఆఫ్టర్ లంచ్ గదా! అప్పుడేం చేస్తారంటే మీరు పీవైక్యూస్ సాల్వ్ చేసుకోవడము, లేకపోతే టెస్ట్ రాయడము, లేకపోతే ఇన్‌కంప్లీట్ బ్యాక్‌లాగ్స్ ఏమన్నా ఉంటే ఆ సబ్జెక్ట్స్ చదువుకోవడానికి మీరు యూజ్ చేసుకోండి. దీనివల్ల మీరు లాస్ట్ సెషన్ అంటే ఇంకో 3 అవర్స్ గదా! సో, ఈ ఈ లాస్ట్ సెషన్ అనేది లాస్ట్ ఇంకా మనకి. లాస్ట్ కాబట్టి మీరు ఏమైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో, లేకపోతే ఏమైతే ఇంకా చదవలేని టాపిక్స్ కవర్ చేయాల్సినవి ఉన్నాయో అవి చేయండి. అండ్ దెన్ ఆల్సో మాక్ టెస్ట్ రాయండి. లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఇలాంటి వాటిలో మీరు యూజ్ చేసుకోండి లాస్ట్ సెషన్. ఇక్కడితోని మనకి 9 సెషన్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ దెన్ లాస్ట్ 1 సెషన్ ఉంటది. ఆ సెషన్‌కి మాత్రం కంప్లీట్ రివిజన్. ఈరోజైతే ఏం చదువుకున్నారో మీరు కంప్లీట్‌గా అది రివైజ్ చేసుకోవాలి. సో, మన 10 అవర్స్ అనేది ఇలా యుటిలైజ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ అనేది హార్డ్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి. సెకండ్ సెషన్ వచ్చేసి యాక్టివ్ రీకాల్ మెథడ్ ఫాలో అవ్వాలి. అంటే రివిజన్ ఆఫ్ లాస్ట్ చాప్టర్స్ కానీ, లేకపోతే ఏవైతే చాప్టర్స్ రివైజ్ చేయాలనుకున్నారో ఆ రివిజన్స్, ఈ వీక్ మొత్తం జరిగిన టాపిక్స్ రివిజన్, అండ్ దెన్ నోట్ మేకింగ్ ఇదంతా సెకండ్ సెషన్‌లో వస్తది. అండ్ దెన్ కమ్స్ ది లాస్ట్ సెషన్. దాంట్లో మీరేం చేస్తారంటే సాల్వింగ్ పీవైక్యూస్, లేకపోతే మాక్ టెస్ట్ రాయడము, లేకపోతే ఇన్‌స్టిట్యూట్ టెస్ట్ రాయడము, ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటూ ఉండడము. అండ్ దెన్ ఇంకోటేంటంటే బ్యాక్‌లాగ్స్ ఏమన్నా ఉంటే, అంటే కవర్ చేయని టాపిక్స్ ఏమన్నా ఉంటే చదువుకోవడం. దిస్ ఈస్ ది లాస్ట్ సెషన్. అండ్ లాస్ట్‌కి మనం 1 అవర్ రివిజన్‌కి ఉంచుకుంటాం. కంప్లీట్‌లీ 10 అవర్స్ ఇలా యుటిలైజ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం 10 అవర్స్ స్టడీ సెషన్‌కి ఎలా తీసుకున్నాం 3 అవర్స్‌లో పోమోడోరో సెషన్స్ 1 అవర్ స్టడీ సెషన్ 10 మినిట్స్ బ్రేక్ లాగా తీసుకున్నాం కదా! సో, ఇఫ్ ఇట్ కమ్స్ ఫర్ 6 అవర్స్ స్టడీ సెషన్ ఎలా చేయాలంటే 1 ½ అవర్ దెన్ తర్వాత బ్రేక్ తీసుకోవడము. 1 ½ అవర్ మళ్ళా బ్రేక్ తీసుకోవడం. 1 ½ అవర్ మళ్ళా బ్రేక్ తీసుకోవడం. లాస్ట్ 1 అవర్ మనం వి షుడ్ యూజ్ ఫర్ రివిజన్. ఇలా మీరు టైమ్‌ననేది సెగ్రిగేట్ చేసుకొని క్లీన్‌గా పోమోడోరో సెషన్స్ ఫాలో అయితే హ్యాపీగా చదువుకుంటారు వితౌట్ ఎనీ స్ట్రెస్ అనమాట. పొమోడోరో దానికి గూడా నేనొక యాప్ లింక్ చెప్తాను నెక్స్ట్ టైమ్ కంప్లీట్‌గా. ఈ యాప్ ఇప్పుడు రన్ అయితున్న యాప్ అనేది చాలా బావుందనమాట. సో, దాని గురించి నేను డీటెయిల్‌గా వీడియో చేస్తాను. అది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. యాక్చువల్లీ నాకు తెలుసు మీకు కాసేపు అలా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దాము, మీ అందరికీ కొంచెం బోర్ కొట్టుంటది అని చెప్పేసి అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తున్నా అనమాట. ముందు టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జస్ట్ ఫర్ ఎ స్మాల్ బ్రేక్. మన స్టడీస్‌తో పాటు ఇది కూడా ఒక బ్రేక్ అనమాట. సో, యెస్ లెట్స్ అన్బాక్స్ ఫ్యూ ఐటమ్స్. ఇంట్రెస్టింగ్ స్టేషనరీ ఐటమ్స్ మనకందరికీ ఇష్టం కదా! చాలామంది స్టేషనరీ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. బట్ ఎగ్జామ్స్ వల్ల కుదరట్లేదు. ఎందుకంటే నా దగ్గర చాలా స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. వన్స్ ఎగ్జామ్ అయిపోయినాక సెపరేట్ వ్లాగ్ చేస్తా దాని మీద. అండ్ ఐ విల్ ప్లాన్ ఫర్ ఎ గివ్ అవే ఆల్సో. చూద్దాం. స్టేషనరీ గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నా. చూద్దాము. సో, యెస్ అప్పటి వరకు 5K అయినారనుకోండి గివ్ అవే ప్లాన్ చేస్తా నేను. ఇది ఫైల్ అనమాట. ఇప్పుడు నేను ఎట్లా నోట్స్ సెగ్రిగేట్ చేయనీకి నా దగ్గర ఫైల్స్ అయిపోయినాయి. ముందున్న ఫైల్స్‌తో అన్ని నోట్స్ ఆల్రెడీ ఫిలప్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఇట్లాంటి ఫైల్స్ ఏందంటే ఇఫ్ ఇన్ కేస్ నేను ఎగ్జామ్ ముందు ఇంటికెళ్ళినప్పుడు అన్ని ఫైల్స్ క్యారీ చేయకుండా ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటే సో దట్ మనం ఒక్కొక్క నోట్స్ ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేయొచ్చు అనే దాంట్లో ఈ ఫైల్ తీసుకున్నాను. అండ్ ఇలాంటి ఫైల్ నా దగ్గర ముందు కూడా ఉంటుండే. కాకపోతే ఈ కలర్ లేదు. ఈ కలర్ చాలా క్యూట్ ఉంది. అండ్ అమెజాన్ వాళ్ళు కూడా నాకు కలర్ ఏంటో మెన్షన్ చేయలేదు. బట్ ఏమన్నారంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పంపిస్తాము. దేర్ ఇస్ నో కలర్ మెన్షన్డ్ అని చెప్పేసి అని అన్నారనమాట. సో, అందులో పింక్, యెల్లో, బ్లూ అండ్ సమ్ అదర్ కలర్ చూపించారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అనిపించింది. ఎందుకంటే ఆ కలర్స్ నా దగ్గర లేవు. అండ్ యెల్లో వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
ఇంకోటి ఏం ఆర్డర్ చేశానంటే యాక్చువల్లీ నేను ఒక 4 ఐటెమ్స్ చేశాను. అవన్నీ వస్తే చిన్నగా మినీ బ్లాగ్ చేద్దాం బావుంటది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అవి ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క రోజు వచ్చినాయి. అండ్ ఈరోజు బ్లాగ్ చేస్తున్నా. దట్టు నేను ఓపెన్ చేయకుండా ఉండలేను. ఎస్పెషల్లీ స్టేషనరీ అవి నిన్నే వచ్చినాయి. నిన్నటి నుంచి నేను వెయిటింగ్. కాకపోతే బ్లాగ్‌లో చూపిస్తే మీ అందరికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది కదా అని చెప్పేసి వెయిట్ చేశాను. అండ్ ఇదేంటంటే ఇండెక్స్ ట్యాబ్స్ అని చూస్తే ఇదొకటి దొరికింది. నాకు భలే అనిపించింది. ఇలా నోట్స్, టు డూ లిస్ట్ అన్నీ ఇందులో రాసుకునేలాగా ఉన్నాయన్నమాట. ఇది స్టిక్కీ నోట్స్, ఇది ఇండెక్స్ ట్యాబ్స్ అండ్ ఆల్సో ఇక్కడ టు డూ లిస్ట్ కూడా మనం రాసుకోవచ్చు. లేకపోతే ఏదైనా పాయింట్స్ మనకు కావాలంటే అది రాసుకోవచ్చు. ఇదేందుకు నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇలాంటి మోడల్ కూడా నా దగ్గర లేదు. సో ఐ థాట్ ఆఫ్ బయింగ్ దిస్. దీంతో పాటు ఇది కూడా ఇచ్చారు, లైక్ స్టిక్కీ ఇండెక్స్ ట్యాబ్స్. Yes, that's it. Malli will be back with our strategies and tips. Chalo. మీరు ఏ స్టడీ షెడ్యూల్స్ లేకపోతే ఏ స్ట్రాటజీ ఫాలో అయినా ఈ కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇన్ ఎవ్రీడే బేసిస్. దట్ డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ అనేది ఎవ్రీడే 2 to 3 లీటర్స్ తీసుకోండి. అండ్ ఆల్సో సెల్ఫ్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టేక్ యూర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ అండ్ నెగిటివ్ టాక్స్ అనేది అస్సలు పట్టించుకోవద్దు. నాకు తెలుసు చాలామందికి కొన్ని రిలేటివ్స్ నుంచి వస్తాయి, లేకపోతే టాక్సిక్ ఫ్రెండ్స్ నుంచి వస్తాయి. అస్సలు పట్టించుకోవద్దు. ఎంత పట్టించుకోకపోతే అంత బెస్ట్ అనమాట. సో yes, that's it for the video. I hope this video will help you out. సో మీకు హెల్ప్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి టాపిక్స్ గురించి చాలా మాట్లాడుకుందాం. విల్ బి మీటింగ్ యూ ఇన్ ద అదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.